దేవునికి స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమునక ఈరోజు 2026 సంవత్సరము మే నెల 30వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య ధ్యానమునకై సిద్ధపడి ఉన్న మీ అందరికీ క్రీస్తు ప్రభు వారి ప్రశస్త నామములో దీవెనలు శుభములు కలుగునుగాక. ధ్యానవాక్యాన్ని మనం చదువుకుందాము. మత్తయి సువార్త 8:23. ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యానవాక్యము, దోణిలో యేసుప్రభు వారితో ఉన్న శిష్యులు శోధనలో ఉన్నప్పుడు వారి ప్రతిస్పందన మరియు విశ్వాస్యతను గురించి మనము ధ్యానించుకుంటున్నాము. ప్రభువారితో ఉన్నప్పుడు వారి యొక్క విశ్వాసత ఎంతవరకు ఉన్నదనే దాని విషయం గురించి మనము ఇప్పుడు ధ్యానములో పెట్టుకుంటున్నాము. నేటి ధ్యానములో ప్రభువు తన శిష్యులతో దోణిలో ప్రయాణము, దోణిలో ప్రభువారు నిద్రించుట, పెద్ద తుఫాన్ రావడం, శిష్యులు భయపడి ప్రభువుని వేడుకోవడం, ఆయన గాలిని అలలను గద్దించి శాంతపరచడం నేటి దినాహార వాక్యములోని అంశములను మనము ధ్యానించుకుంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, సాధారణంగా మనుషులు వారి వారి బాధల నుండి ఉపశమనం పొందుటకే ప్రార్థనలు చేస్తారనియు, అలా చెయ్యమని కూడా ఆయా పాస్టర్లను కోరుతుంటారు. అది సహజంగా భయమేసి కానీ ఏమైనా కానీ సొంతగా కాదు, కానీ పాస్టర్ గారి ద్వారా మనం చేయించుకుంటే ఈ బాధలు మనకు పోతాయి అన్నటువంటి ఉద్దేశంతో పాస్టర్లని ఆశ్రయిస్తారు. ఈ పాస్టర్లు కూడా వారి ఆశకు దేవునికి ప్రార్థించి ఇక నీకేమి ఉండవు, నీవు బాగుపడ్డావు అని చెప్తూ ఉంటారు. అయితే ఒక విషయం, ప్రభువు మనలో ఉన్నప్పటికీ శోధనలు అనేవి వెంటాడుతూనే ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, లోకములో ఉన్న వారిలో ఎక్కువ శోధనలు ప్రభువులో ఉన్నవారికే కలుగుతాయి. ఇక్కడ చూడండి, ప్రభువు ఉన్న దోణి సముద్రపు అలలతో నింపబడి ఉండలేదా? అక్కడ ఎవరున్నారో దోణిలో? శిష్యులతో పాటు ఉన్నది ఎవరు? ప్రభువారు ఉన్నారు. అయినను ఏమైంది? దోణి అలలతో నింపబడిపోయి ఉన్నది. కానీ ప్రభువుతో ఉన్నప్పుడు శోధనలలో ఆదరణ, ఆనందం ఉంటాయి అన్న విషయము శిష్యులు గమనించలేదు, అవగాహన లేదు. శోధనలు ఎదురైనప్పుడు కేవలం అవి మానవుని పరీక్షకు నిమిత్తమే అని మనం గ్రహించాలి. మానవునికి శోధనలు తప్పవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నరుని జీవితమే ఒక యుద్ధం లాంటిది. అది యుద్ధరంగం అనుకోండి. దేవుడు అబ్రహాం అంతటి వాడినే పరీక్షింపగోరినట్లు పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. అబ్రహాముని మరి పరిశోధించలేదా? కుమారుణ్ణి ఇస్తావని అడగలేదా? అంతవరకు కూడా వెళ్ళిపోయింది కదా. ఆయన కుమారుణ్ణి చంపటానికి మరి కత్తి కూడా పైకెత్తలేదా? అది ఓన్లీ పరీక్షింపబడటానికి. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభువారు ఉన్నారు, ఇబ్బంది ఏమి ఉండదు. అది ఆ టైంలో అది గుర్తుకు రాదు. ఆ బాధల్లో బాధను అనుభవిస్తూ బాధకే మనం బలైపోతుంటాం. కానీ మనకి ప్రభువారు ఉన్నారు, మనం ప్రభువుని ఆశ్రయిద్దామన్నటువంటి ఉద్దేశము ఏ మానవుడికి కూడా కలగదు. మానవుడు ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మకం కలిగి విశ్వాస జీవితాన్నే గడపాలి. శోధనలు వచ్చినను యేసుప్రభువారు మనతోటే ఉంటారన్న నమ్మిక హృదయపూర్వకంగా ఉంచుకోవాలి. అలా హృదయపూర్వకంగా ఉంచుకొని నిత్యము ప్రార్థనలతో గడుపుతూ శోధనల నుండి తప్పించుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, శోధనల నుంచి తప్పించుకోవాలంటే నువ్వు యేసు ప్రభు వారిని నమ్మాలి. దేవుడు మన శోధనలో
శోధన నుంచి తప్పిస్తాడు అన్నటువంటి విశ్వాసం కలిగి ఉన్నామా? అది మన స్వపరీక్ష మనము చేసుకోవాలి. అప్పుడు శోధన నుంచి మనం తప్పకుండా తప్పించబడతాము. ప్రభువు మనకు తోడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, ప్రేమగల నాయనా, నీకు స్తోత్రములు. ప్రభువా, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ఇలా ధ్యానించుకునే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు. ఆ ప్రకారమే నాయనా, వాక్య ధ్యానమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. ప్రభువా, మేము ఎల్లప్పుడూ దేవ శోధనలో పడకుండా నిత్యము నీకు ప్రార్థనలు మేము చేసుకుంటూ నీ యందు నమ్మిక ఉంచి నిన్ను మహిమపరుచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొనుచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.